అంటే ఇక్కడ పూర్తి స్థాయి అమెరికాకి లాభం అని నేను చెప్పలేను. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ షార్ట్ టర్మ్ గెయిన్స్ చూస్తున్నాడు. అంతా ట్రాన్సాక్షన్ చూస్తున్నాడనమాట. అంటే నాకిప్పుడు ఇమ్మీడియేట్‌గా $1,00,000 వస్తాయి. అంటే దాదాపు మొత్తం కలిపితే $100 బిలియన్ వస్తాయని లెక్కేస్తున్నాడు గానీ, దీర్ఘకాలికంగా చూస్తే అమెరికా పైన గూడా ఇది నెగెటివ్ పరిణామాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బేసికల్‌గా అమెరికా అనేది నాలెడ్జ్ ఎకానమీ అనమాట. అక్కడ టాలెంట్ చాలా కావాలి. మెయిన్ అమెరికాలో ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్ టెక్నాలజీస్‌లోని టెక్నాలజీస్ వీటిలో విపరీతమైన టాలెంట్ కావాలి. ఇప్పటి వరకు కూడా ఆ టాలెంట్ పూల్ అనేది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు వీళ్ళందరూ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలామంది టాలెంటెడ్ పీపుల్ అమెరికాకి వెళ్ళకపోవచ్చు. దీనివల్ల అమెరికన్ టెక్ ఇండస్ట్రీకి కానీ, అమెరికన్ టాలెంట్ పూల్ కానీ చాలా నష్టం అనమాట. కాబట్టి ఈ డెసిషన్ అనేది అంత రైట్ అయితే కాదు. ఎప్పుడైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ అనే దానిలో H1B వీసాని కలపొద్దు అని చెప్పి ఎలాన్ మస్క్ కావచ్చు, వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు కూడా చెప్పారనమాట. ఎందుకంటే H1B వీసాల ద్వారా చాలా టాలెంట్ పూల్ తక్కువ వేతనాలకు అమెరికాకి వస్తాయి. దానివల్ల అమెరికన్ కంపెనీస్ బలపడ్డాయి. దానివల్ల అమెరికా ఎకానమీ గ్రో అయింది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే చర్య వల్ల అమెరికాకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుద్దని కూడా నా అంచనా.